ప్రభాస్ గుర్రం మీద నుంచి పడిపోయాడు అనే వార్త క్షణాల్లో వైరల్ అయిపోయింది. దీనిపై ఆందోళన చెందిన అభిమానులు వెంటనే ప్రభాస్ టీం స్పందించాలని, ఏం జరిగిందో, ఇప్పుడెలా ఉందో క్లారిటీ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెట్టారు. ఇంతకీ ఏం జరిగింది? ఇప్పుడు ప్రభాస్ ఎలా ఉన్నారు? అను రాఘపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ఫౌజీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్. కృష్ణంరాజు నట వారసుడిగా ఎంట్రీ ఈజీగా దొరికిన పాన్ ఇండియా హీరోగా ఇప్పుడున్న క్రేజ్ సొంతం చేసుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమా హిట్ ఫ్లాప్ అని మాట్లాడుకునే స్థాయి నుంచి సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా కలెక్షన్ల గురించి డిస్కషన్ చేసుకునేంత రేంజ్ పెరిగింది. అందుకే గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేసే కథలతో కెరియర్లో దూసుకెళ్తున్నారు ప్రభాస్. చేతి నిండా సినిమాలతో మరొక 4-5 ఏళ్లు డేట్లు ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు. రీసెంట్గా రాజాసాబ్ థియేటర్లోకి వచ్చింది. ఇప్పుడు ఫౌజీ స్పిరిట్ మూవీపై కాన్సన్ట్రేట్ చేశారు. మరొక వైపు త్వరలోనే సలార్ 2, కల్కి 2 షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. అసలు విషయం ఏంటంటే, ప్రస్తుతం ఫౌజీ షూటింగ్లో ఉన్న ప్రభాస్కి చిన్న ప్రమాదం జరిగిందని సమాచారం. గుర్రపు స్వారీ సన్నివేశం షూట్ చేస్తుండగా ప్రభాస్ గుర్రంపై నుంచి అదుపు తప్పి కింద పడిపోయారట. చేతులకు చిన్న చిన్న గాయాలయ్యాయని మూవీ టీం వెంటనే అలర్ట్ అయి ప్రథమ చికిత్స అందించిందని తెలుస్తోంది. ఆ తర్వాత వైద్యులు చికిత్స అందించి 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారట. అభిమానులు ఆందోళన చెందాల్సిందేమీ లేదని, ప్రస్తుతం ప్రభాస్ బాగానే ఉన్నారని, త్వరలోనే మళ్లీ షూటింగ్లో పాల్గొంటారని మూవీ టీం చెబుతోంది. గాయాలు చిన్నవే, 2 రోజుల్లో కోలుకుంటాయని తెలియటంతో ఫ్యాన్స్ అమ్మయ్య అనుకున్నారు. సీతారామం సినిమాతో విమర్శకులకు మెప్పించిన అను రాఘపూడి ఫౌజీని మరింత ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారని సమాచారం. ఈ మూవీలో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడిగా నటిస్తారని, దేశభక్తి, ప్రేమ, త్యాగం వంటి అంశాలతో స్టోరీ సాగుతుందని టాక్. ఏ సన్నివేశం షూట్ చేస్తుండగా ప్రభాస్ కింద పడ్డారో ఆ గుర్రపు స్వారీ సీన్ సినిమాకే హైలైట్గా నిలవబోతుందని టాక్. ఫౌజీలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో థియేటర్లో విడుదలవుతుందని అంచనా. ఫౌజీ షూటింగ్ పూర్తయిన వెంటనే పూర్తిస్థాయి కాన్సన్ట్రేషన్ స్పిరిట్ కోసమే అంటున్నారు డార్లింగ్ ప్రభాస్. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు ప్రభాస్. ఈ మూవీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ సందడే లేదు, కానీ 2026 మార్చి 5న విడుదల చేస్తామని ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు సందీప్. ప్రస్తుతానికి ప్రభాస్ జోరు చూస్తుంటే ఏడాదికి 2 సినిమాలు పక్కా అని ఫిక్స్ అయ్యారు. అందుకే తనకు గాయమైందనగానే కంగారు పడ్డారు అభిమానులు. 2 రోజుల్లో కోరుకుంటారని తెలిసి రిలాక్స్ అయ్యారు.